లక్ష లక్షకి ఎన్ని తినాలి? 6 లక్షకి 5 6 ఆరా లొంగూసిపోతాను కాకది. ఫెయిల్ గాడు వీడు 10 మందితో దెబ్బలు తింటాడు. వీడు ఘోరం ఫెయిల్ క్యాండిడేట్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ముందుగా అందరికి నమస్తే, అస్సలాము అలైకుం, ఆదాబ్ గాయ్స్. సో గాయ్స్, ముందుగా చెప్పాల్సింది ఏంటంటే ప్రతి సంవత్సరం కింది సంవత్సరం లాగానే ఉంటది, కానీ ఇక ఫార్మాలిటీ కోసమైనా చెప్పుకోవాలి గాయ్స్. అందరికి హ్యాపీ న్యూ ఇయర్ గాయ్స్. సో గాయ్స్, నేను ఇవాళ అన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నా గాయ్స్. ఇక ఇవాళ ఏమైతే డిసైడ్ చేయలేదు గాయ్స్, ఏమైతే చూద్దాం. అన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నా గాయ్స్, చూడొచ్చు. సో కలుద్దాం గాయ్స్ అన్న వాళ్ళ ఇంటి దగ్గర. సో గాయ్స్, మేము అన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన. ఇప్పుడు కట్టెలకు అయితే పోతాం గాయ్స్. చిన్న ప్రోగ్రామ్ వేసుకున్నాం, కట్టెలకు పోదామని. ఓ పిల్లలు అందరం పోతానం గాయ్స్. అన్న కూడా ఉన్నాడు. అన్న ముందే వేయండి గాయ్స్, అక్కడ కట్టెలు ఉన్నాయని మాకు ఫోన్ చేసిండి. ఇక మేము పోతానం గాయ్స్. అవ్వండి, చూడొచ్చు గాయ్స్. 4 ఉన్నాం, అన్నతో మొత్తం 5 గాయ్స్. తీసుకొస్తాం ఇక ఇప్పుడు పోయి కట్టెలు. సో గాయస్, పోతాం ఇప్పుడు. సో గాయస్, మనం దగ్గరకు అయితే వచ్చేసాం గాయస్. ఇక పోతాను చెట్లకి, చూడొచ్చు గాయస్, కట్టెలు తీసుకోవడానికి. సో గాయస్, ఆ రోజు తీసుకుపోయిన చలిమంట కట్టెలు అయితే అయిపోయినాయి గాయస్. మళ్ళీ తీసుకోవడానికి వచ్చినాం. మా వాళ్ళు ముందే వచ్చిళ్ళు, నేను మెల్లంగా వచ్చిన గాయస్. వెనకాల వస్తాను, బ్లాగ్ తీసుకుంటా. తట్టుకుంటాను, మొత్తం చినుగుతుందో ఏమైతుందో గాయస్. మొత్తం చెట్లే ఉన్నాయి, చూడొచ్చు గాయస్. ఇవ్వండి, మొత్తం చెట్లే. చెట్ల లోపల పోతాం కట్టెల కోసం. మొత్తం ఘోరంగా అవుతుంది గాయస్. కట్టెలు లేవు, చలికి బాగా పెడుతుంది నైట్ పూట. మొత్తం మంచిగా ఉంటుంది గాయస్. 10-11 వరకు మంచిగా ఉంటుంది గాయస్. ఇక మొత్తం పొదలే ఉన్నాయి గాయస్, చూడొచ్చు. సో గాయస్, మన వాళ్ళు తీస్తాలు కట్టెలు, గట్టిగానే తీస్తాలు, బాగానే కట్టెలు తీస్తాలు గాయస్. మనం ఇక్కడ క్రికెట్ అయితే ఆడేటోళ్ళం గాయస్. మీకు చూపెడతా ప్లేస్. సమ్మర్లో ఆడేటోళ్ళం గాయస్. సమ్మర్లో ఆడతాం మేము ఇక్కడ క్రికెట్ ఎప్పటికీ. ఈ పొదలలో బాల్ పడేటో ఏటి గాయస్, మొత్తం పొదలలో ఎతికేటోళ్ళం. ఇదిగోండి గాయస్, ఇక్కడ ఆడేటోళ్ళం క్రికెట్ ఓపెన్ ప్లేస్ లో. వాళ్ళ ఇంటి మీద పడితే వాళ్ళు ఘోరం తిట్టేటోళ్ళు ఫ్రెండ్స్, మనం క్రికెట్ ఆడేటప్పుడు. సో గిల్లా అంతా పొదలు ఉంటాయి గాయస్, ఎవరు రారు ఇక్కడికి. మేము క్రికెట్ ఆడుకునేటోళ్ళం. అక్కడ బిల్డింగ్ అయితే కనబడేది ఎస్బీఐ బ్యాంక్, ఎల్ఐసి 2 ఉంటాయి గాయస్ అందులో. సో గాయస్, ఇక్కడ మన వాళ్ళు కట్టెలు తీస్తాలు, నన్నే చూస్తాలు. నేను కట్టెలు తీస్తలేను, నేను లాగే తీస్తాను, నన్ను చూస్తాను గాయస్. ఏం చేద్దాం, ఇక అటు పోతాను మెల్లంగా. ఇగో మన కాకా కూడా తీస్తాడు, అలాగే కట్టెలు కనబడతాను అనుకుంటా మీకు. కష్టపడతాడు ఘోరంగా కట్టెల కోసం, చలిమంట కోసం. అన్ని కట్టెలు ఈడు ఒక్కడే మోసుకోపోతాడు గాయస్. అవును, ఇగ్గుతాడు గొప్ప గొప్పళ్ళకెళ్ళి. పెద్ద తెచ్చారు, చూసారా? పెద్ద తెచ్చారు. మొత్తం దాన్ని కష్టపడతాడు గాయస్, మొత్తం పై మీదికి ఫ్రెండ్స్. ఈ పనొద్దు ఫ్రెండ్స్ మనకి. భలే రోజుకి మనం మిట్టిపోతున్నాం ఫ్రెండ్స్. మన కాక కూడా తీసుకుంటాను కట్టెలు, అల్లకెళ్ళి బల్ల వల్లిగ్గుతాడు వేసి కట్టెలు, చూడొచ్చు గాయస్ చలిమంట కోసం. ఈసారి బాగా కట్టెలు అయితే జమ అవుతాయి గాయస్. అప్పుడైతే మేము కొన్ని కట్టెలు తీసుకెళ్ళినాం కదా, చూసిన పాత బ్లాగ్ లో. సో గాయస్, ఈ బ్లాగ్ లో అయితే బాగా కట్టెలు అయితే జమ చేస్తాం గాయస్. చూడొచ్చు, ఇక్కడ ఉన్నాయి మొత్తం కట్టెలే గాయస్. కాకా గట్టిగానే పట్టుకొస్తాడు. కట్టున్నది కాక దగ్గర, మొత్తం నవ్వుతాడు చిరక నవ్వు. లొంగూసిపోతాను కాకది. నాకు మంచి బట్టలు మంచి బట్టలు వేయలే అంటాడు కాక. దిక్కులోని ఎవరు ఫ్రెండ్స్. చూసారా, తాతకు వచ్చిన కష్టం చెప్పుకుంటున్నాడు. తాత, నీకు ఈ రోజు నైట్ ఏం కావాలి చెప్పు. ఏది కావాలి తాత? 10 రూపాయలు ఇస్తారు తాత. 10 రూపాయలు కాదు తాత, నీకేం కావాలి చిత్తప్ప? చేసేయమంటావా? నువ్వు ఇల్లు శుభ్రం చేసుకో, నేను తెచ్చి పెడతా ఈరోజు. ఈ ఒకసారికే, మరి ఇంకోసారి లేదు. ఈ ఒకసారి తట్టేసి సైలెన్స్ ఉండాలి. ఇక మళ్ళీ రోజుకి మితిమీరిపోయావనుకో చాలా బాగోదు. ఇక అర్థమైందా? హాయ్ చెప్పు ఫ్రెండ్స్ కి. హాయ్ ఫ్రెండ్స్ అను. తాత ఫ్రెండ్స్, తాత సిగ్గుపడుతున్నాడు ఫ్రెండ్స్. అగో ఫ్రెండ్స్, చూసారా తాత? ఇది చూడ ఒకసారి, స్మైల్ లవ్. ఫ్రెండ్స్, చూసారా ఎంత ఖుషి మీద ఉన్నాడో తాత. ఫ్రెండ్స్, ఇలా కట్టడానికి కారణం ఏంటి అంటే మంట కావడం. ఫ్రెండ్స్, మీరు కూడా వస్తారా? వచ్చి మంట కాదండి, 4 కట్టలు జమ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. సో గాయస్, మా ఇంటి దగ్గర పిల్లాడు ఘోరంగా మాట్లాడుతాడు కదా, వాంతో బ్లాగ్ అయితే షూట్ అయితే ఘోరంగా షూట్ అవుతుంది గాయస్.
వానితో బ్లాగ్ అయితే తీస్తలేను గాయస్. ఎప్పుడన్నా తీద్దాం. వాడు స్కూల్కి వెళ్తాడు. ఇప్పుడు వాడు 10th క్లాస్ చదువుకుంటాడు. కొంచెం స్టడీ మీద ఉన్నాడు గాయస్. స్టడీ అయిపోయినాక తర్వాత వాని మీద కూడా బ్లాగ్ తీద్దాం గాయస్. ఇప్పుడైతే కట్టెలు అయితే ఏరుదాం గాయస్. అగోండి ఆడ చెట్టును ప్రేమిస్తాండు గాయస్, కనబడుతుంది అనుకుంటా మీకు. బాధపడతాండు, మరి ఏమున్నదో ఏదో పెట్టుకున్నాడు మనసులా. బాధపడతాండు గాయస్, బాధపడతాండు మనసులేమో పెట్టుకొని. అవో బ్రోకెన్ పాట కూడా పెట్టుకుంటాడు ఫ్రెండ్స్ ఫోన్ లా. బాధపడతాండు గాయస్. అగోండి మన అన్న లోపలికి పోయి కట్టెలు తీసుకొస్తాడు గాయస్. మొత్తం గబ్బ గబ్బ గుద్దుతాండు. చెట్ల కొమ్మలు గిమ్మలు అన్ని ఇరగొడతాడు. దగ్గరికి పోయి అయితే చూద్దాం గాయస్. మొత్తం ఇరగొట్టి తీసుకొస్తాడు కట్టెలు. తినిగేటట్టున్నది గాయస్ ఇళ్ళకి వెళ్ళి వస్తా అంటే. గాయస్ చూడొచ్చు, అన్న మొత్తం ఘోరం కట్టెలు జమ చేసిండు. ఇవన్నీ గాయస్ చూడొచ్చు, కట్టెలు బాగా జమ అయినాయి. మరి దీన్ని ఎట్లా తీసుకోవడో మరి ఏమో తెలియదు. తీసుకోవడానికి అయితే తక్కువనే మంది ఉన్నాం. కట్టెలు బాగా జమ అయినాయి గాయస్. వీడు బాగా బాధపడతాడు గాయస్ చెట్టును పట్టుకొని. ఏమైతుందో మరి, బ్రోకెన్ అయింది అనుకుంటా మరి పిల్లగానికి ఏమైందో. చెట్టు పట్టుకొని బాధపడతాను. ఫ్రెండ్స్ అక్కడ నాకేమో కనిపించింది. పాపం మా ఫ్రెండ్ ఎవరికి చీర కట్టేశారని బాధపడుతున్నాడు. అరే ఏం బాధపడకలే, కొట్టేద్దాం. ఫ్రెండ్స్ మాడు వెళ్ళి ఇంట్లో పెట్టుకుంటారు. ఫ్రెండ్స్ అక్కడ నాకేమో కనిపించింది. అదేంటో ఇప్పుడు చూపియనా? సో గాయస్ చూడొచ్చు, మావాడు బాగా కట్టెలు అయితే జమ చేసిండు గాయస్. అవ్వండి మొత్తం కట్టెలు ఉన్నది. మా వాళ్ళు కొంతమంది అటు పట్టుకోవాలి గాయస్ కట్టెలు. ఇక నేను కూడా ఒకటి పట్టుకున్నా మంచి పెద్దది. ఇది ఇగ్గుకొని పోవడే గాయస్. ఇప్పుడు అక్కడ దాకా ఇగ్గుకొని పోవాలి గాయస్ రోడ్ దాకా. ఇక రోడ్ దాకా తీసుకుపోయినాక చూద్దాం ఏమవుతుందో. ఇది అత్తలేదు గాయస్, బాగా బరువు ఉన్నది. ఇగ్గుతా అంటే అత్తలేదు గాయస్. చూడొచ్చు ఎంత పెద్ద ఉన్నదో. సో ఎట్లా వాడి దీన్ని ఇగ్గుతాను గాయస్ బాగా బలం పెట్టి. ఈ పొదలకి వెళ్ళి పట్టుకోవాలి గాయస్ ఈ చెట్టుని. పొదలకి వెళ్ళి తీసుకుపోతానా, మావాడు కూడా పట్టుకొస్తాడు. సో గాయస్ పట్టుకోపోతానన్న షెట్ అయితే తినేటట్టున్నది గాయస్. దీనికి తట్టుకోనేటన్నా చూడొచ్చు గాయస్, మొత్తం చెట్లకి ఇరుక్కపోతాను అది చెట్టు. సిరుగుతే ఏం లేదు, ఇక మా మమ్మీ వేసేది ఇంట్లోకి వెళ్ళి ఎలా కొడుతుంది గాయస్ నన్ను. బాగానే బరువు ఉన్నాయి గాయస్ కట్టెలు. అలకా ఉన్నాయి అనుకున్నాం కానీ గట్టిగా ఉన్నాయి. అత్తలేవు ఇళ్ళకి వెళ్ళి. సో గాయస్ చూడొచ్చు, కట్టెలు బాగా జమ అయినాయి గాయస్. ఇదిగోండి మావాడు ఇంకా పట్టుకొస్తాడు. పిల్లగాడు గట్టి ఉన్నాడు పిల్లగాడు. చూడొచ్చు గాయస్, అన్నకు దెబ్బ తాగిందట గాయస్. కాలుకి ఏమో గుచ్చిందట. అన్నింటికి వేయండి గాయస్. చూద్దాం ఇంటికి పోయినాక అన్నకి ఏమైందో. కాలుకి రక్తం వెళ్తానట గాయస్. పోయి చూద్దాం. ఈ కట్టెలు అయితే పట్టుకోవాలి గాయస్. ఇప్పుడు మనమే ఇవి బాగానే ఉన్నాయి గాయస్. చూడొచ్చు కట్టెలు మన వాళ్ళు ఇంకున్నాయట పట్టుకరానికి పోతారు గాయస్. అవ్వండి చూడొచ్చు. సో గాయస్ చూడొచ్చు, ఇంకా పట్టుకొస్తారు కట్టెలు. బాగానే జమైనాయి గాయస్. చూడొచ్చు, అందరం కొన్ని కొన్ని పట్టుకుంటాను గాయస్. అవ్వండి పిల్లాడు గట్టోడు గట్టి పడతాడు. ఇక దానికి ఏదో పైప్ ఏదో చుట్టిండు, ఇగ్గుకొని పోతాడు గాయస్. అరే మెల్లగా డెంట్ పడుతుంది. సో గాయస్ ఆడ కాడు ఉన్నది. మళ్ళీ కారుకి ఏమన్నా అయితే వాడిని వదలరు గాయస్, దొరకబడతాడు ఇక గెదిమి గెదిమి. అవును గాయస్, ఇక మావాడు మొత్తం రోడ్డు కూడా సాపి చేస్తాను, చెత్త ఇగ్గుకొని పోతాడు గాయస్. మున్సిపాలిటీ పని కూడా చేస్తాడు గాయస్. చెత్త ఇగ్గుకొని పోతాడు. మొత్తం చెత్త ఉన్నది దానికి, అట్టనే ఇగ్గుకొని పోతాడు గాయస్. అరే మెల్లగా రా. చలికాలంలో ఎంత కష్టపడతాం గాయస్ మేము ఈ కట్టెల కోసం. అంత అంగడంగడ అవుతాం గాయస్ కదా. ఈ కట్టెల కోసం ఘోరంగా కష్టపడతాం గాయస్ మేము. చెత్తలు గిత్తలు అన్ని సాపు చేసుడు అవుతుంది గాయస్. పిల్లాడు మొత్తం చెత్త సాపు చేస్తాడు. ఇళ్ళకెళ్ళి చెత్త మొత్తం రోడ్డుకి వచ్చింది గాయస్. ఇక మున్సిపాలిటీ పని కూడా చేస్తాం ఈ కట్టెల కోసం. ఏం చేస్తాం గాయస్, ఇక అట్లున్నది. ఘోరంగా చలి పెడతాను కాబట్టి నైట్ పూట బయట కూర్చోవద్దన్నా కానీ బయట కూర్చొని చలిమంట పెడతాను గాయస్. ఇట్లా తయారైన ఇక ఏం చేస్తాం గాయస్. ఇక ఈ కట్టెలు ఇక అన్ని నేనే పట్టుకోవాలి గాయస్. ఇది మొత్తం పట్టుకోవాలా ఇక కట్టెలు. అన్నకి ఏమైందో కూడా చూద్దాం. కాలుకి బాగా దెబ్బ తాకిందట. సో గాయస్ చూడొచ్చు గాయస్, కట్టెలు అయితే పట్టుకోపోతాను, మిగుకొని పోతాను గాయస్.
ఇవన్నీ గట్టిగానే ఉన్నాయి కట్టెలు. అందరు హ్యాండ్ ఇచ్చిలు గాయస్, ఇక మనమే పట్టుకోవతానం. అన్నకు దెబ్బ తాకింది, మన పిల్లలు కొంతమంది పట్టుకోవాలి గాయస్, ఇద్దరు పట్టుకోవాలి గాయస్. ఇక నైట్ చూస్తే బాగా మంది వస్తారు గాయస్, ఇప్పుడు ఎవరు లేరు కట్టె తీసుకురావడానికి, మేమే తీసుకొస్తాం గాయస్, చూడొచ్చు. ఇక రాత్రి చూద్దాం ఏమైతుందో, వాళ్ళు ఎవరు కట్టెలు దేనికి రాలే. ఇక మేమే అన్న వాళ్ళిద్దరు మేమిద్దరం మొత్తం 5గురం వచ్చి తీసుకోపోతున్నాం గాయస్ కట్టెలు అయితే. సో గాయస్ చూడొచ్చు, కట్టెలు బాగా జమ చేసినాం గాయస్. మావాడు గొడ్డలు పట్టుకొని నరుగుతాడు గాయస్ కట్టెలు లోపల పెట్టనీకి. అండి గాయస్ చూడొచ్చు. చూడండి గాయస్, ఇప్పుడు వచ్చిండు, అప్పుడు ఎప్పుడు వేయండి, ఇప్పుడు వచ్చిండు, గంట సేపు తింటారా గాయస్. అబ్బా సో గాయస్ అన్నకి ఏమైందో చూద్దాం, కాలు దెబ్బ తాకిందట. గాయస్ చూడొచ్చు, బాగానే కూర్చుంది కాలుకి, టీ ఏదో గుచ్చుకున్నది గాయస్ కాలుకి, బ్లడ్ బాగా వచ్చింది గాయస్. ఇక బ్లడ్ చూసుకొని అన్న ఇక వండుకున్నాడు బల్ల మీద. ఇగో ఈడు చూడండి, తేలుగాడు, ఈడు 10 మందితో దెబ్బలు తింటాడు, ఘోరం తేలు క్యాండిడేట్. అందరూ మెల్లంగా మెల్లంగా కట్టెలు తీసుకొచ్చినాక కత్తాలు గాయస్. వీడైతే చోరుగాడు గాయస్, ఈడు రాలే మనతోని, ఇప్పుడు మెల్లంగా వస్తాడు గాయస్ చూడొచ్చు. ఇక నేను కెమెరా చూపెడతానని కింది వంగిండి గాయస్ మెల్లంగా, ఇప్పుడు దగ్గరకు వస్తాడు చూపెడతా మీకు. అవును గాయస్ వస్తాడు, మొత్తం హీరో లెక్క తయారయ్యేస్తాడు గాయస్, కానీ కట్టెలకు అయితే రాలే గాయస్, నైట్ చలిమంటకు వస్తాడు చూడొచ్చు, మీరు చూపెడతా. ఇవ్వండి గాయస్ వీడే. సో గాయస్ వెళ్తాను చలిమంట రానికి. సో గాయస్ అప్పుడైతే ఎక్కువ మంది రాలే కట్టెలు తీసుకురానికి అయితే, ఇప్పుడు బాగా మంది ఉన్నారు గాయస్ అక్కడ. చలి అయితే బాగా పెడతాను గాయస్, నాకు ప్లేస్ ఇస్తారో ఇయ్యరో చలిలా, మొత్తం ఘోరంగా స్వెటర్ వేసుకొని వచ్చినా చలి పెడతాను గాయస్ బాగా. సో కట్టెలు అయితే తీసుకొచ్చిన నేను కూడా, కానీ నాకు ప్లేస్ ఉన్నదో లేదో గాయస్, అలా బాగా మంది ఉన్నారు అక్కడ, ఏమైతే చూద్దాం. అక్కడికైతే వెళ్తాను గాయస్, వెళ్ళినాక మీకు చూపెడతా గాయస్ ఎంత మంది ఉన్నారు. ఇక్కడ ఎక్కువ మంది పిల్లలు అయితే కూర్చొని ఉన్నారు గాయస్, వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుదాం గాయస్, వాళ్ళు ఏమంటారో విందాం. సో గాయస్ వెళ్తాను అక్కడికి. సో గాయస్ వచ్చేసిన చూడొచ్చు. లక్షకి ఎన్ని ఉండాలి ఆలోచించాకే. లక్షకి ఎన్ని ఉందా చెప్పురా. చెప్పురా లక్షకి ఎన్ని ఉన్నారో చెప్పురా. సో గాయస్ మన పిల్లాడైతే 10th క్లాస్ గాయస్. ఆప్షన్ ఆప్షన్ ఏ 6, ఆప్షన్ బి 7. 6 ఫిక్స్. లక్షకి 6 5 6 ఆరా 0 6ఏనా? కరెక్టేనా? ఓకే అప్లోడ్ వేసేదానా? మా సార్ నాడే తెలుసుకోరా. 100 స్పెల్లింగ్ చెప్పరా. HUNDER. థౌసండ్ స్పెల్లింగ్ చెప్పు నువ్వు. అరే 11 స్పెల్లింగ్ చెప్పరా. 11 స్పెల్లింగ్ చెప్పు. చెప్పపోతే సార్ నువ్వు చెప్పరా 11 స్పెల్లింగ్. 1000 స్పెల్లింగ్ ఏంటి? ఏరోప్లేన్ స్పెల్లింగ్ చెప్పురా. చెప్తారా నాకు? ఏరోప్లేన్ చెప్పు, ఏరోప్లేన్ చెప్పు. అది చెప్పాలా? AEROPLAN. గాలిలో అవసరం లేదు, 1000 స్పెల్లింగ్ చెప్పు. నీ బతుకు అదే నా ఎప్పుడు 1000 TH. సో గాయస్ చూసారు కదా గాయస్, మా వాళ్ళు ఎంత మేధావులు ఉన్నారో, మా వాళ్ళు ఎంత మంచిగా చదువుతారో గాయస్ చూసారు కదా. సో ఒక ఆయన 10th క్లాస్, ఒక ఆయన 9th క్లాస్ గాయస్. సో గాయస్ వాళ్ళ వీడియో అయితే ఎప్పుడైనా వీలున్నప్పుడు ఫుల్ వీడియో అయితే తీసి పెడతా గాయస్. ఇప్పుడు చిన్న చిన్న క్లిప్లు అయితే తీసిన గాయస్, యాడ్ చేసిన చూడండి గాయస్. సో గాయస్ ఇక్కడ వరకు వీడియో చూసినట్టయితే చాలా చాలా థ్యాంక్ యూ గాయస్. సో గాయస్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో, అంతవరకు టేక్ కేర్ గాయస్, బాయ్ గాయస్, లవ్ యూ టు